హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్ఆర్ ఫ్యాబ్రికేట్స్. ఈరోజు నేను చూపించేది షార్ట్ కుర్తీ అండి, వెస్ట్రన్ వేర్. ఈ లైనింగ్ పొడవు 32 ఇంచెస్ ఉందండి అండ్ విడ్త్ వచ్చేసి 20 ఇంచెస్ ఉంది. ఈ కుర్తీ హైట్ అనేది 11 ఇంచెస్ అండి. 11 ఇంచెస్ ప్లస్ ఖర్చు కోసం 12 ఇంచెస్ తీసుకుంటున్నాను నేను హైట్. షోల్డర్ వచ్చేసి 5 ఇంచెస్ తీసుకుంటున్నానండి. ఆర్మ్ హోల్ కూడా 5 ఇంచెస్. వీటన్నింటినీ కలిపి స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేయండి. ఈ కుర్తీ యొక్క చెస్ట్ లూజ్ అనేది 28.5 ఇంచెస్ అండి. 28.5 ఇంచెస్. దీన్ని మనం 4 పార్ట్స్గా డివైడ్ చేస్తే మనకి 7.2 వస్తుందండి. 2 పార్ట్స్గా డివైడ్ చేస్తే 14.3 ఇంచెస్ వచ్చింది నాకు. దాన్ని మరో 2 పార్ట్స్గా డివైడ్ చేయండి, మనకు మెయిన్ లూజ్ అనేది వచ్చేస్తుందండి. 7.2 వచ్చింది. దీన్ని ఆర్మ్ హోల్ రౌండ్ దగ్గర మార్క్ చేసుకోవాలండి. ఖర్చు కోసం ఒక 1.5 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. ఇక్కడ వెస్ట్ పార్ట్ దగ్గర 6.2 తీసుకోండి. ఒక 1 ఇంచ్ తక్కువ తీసుకుంటే సరిపోతుందండి, మనకు వెస్ట్ పాయింట్ అనేది కరెక్ట్గా వస్తుంది. దీనికి కూడా 1.5 ఇంచ్ కట్స్ కోసం తీసుకోండి. వీటిని స్ట్రైట్గా లైన్ డ్రా చేసేయండి. ఈ 5 ఇంచెస్ పెట్టాను కదండి, ఇందులో నెక్ విడ్త్ వచ్చేసి నేను 2.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇక్కడ 5 ఇంచెస్కి పెట్టుకున్నాం కదండి, 2.5 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. క్రాస్లో ఒక లైన్ డ్రా చేసుకోండి. మన మెయిన్ లూజ్ ఎక్కడి వరకు అవుతుందో అక్కడి వరకు కర్వ్ డ్రా చేసుకోవాలండి. ఆర్మ్ హోల్ నెక్ డీప్ అనేది నేను 3 ఇంచెస్ తీసుకుంటున్నానండి. ఇది కూడా సేమ్ 2.5 ఇంచెస్ పెట్టుకోండి. అయితే నేను ఇక్కడ షోల్డర్ అనేది పెట్టట్లేదండి, జస్ట్ స్ట్రిప్స్ పెడుతున్నాను. స్లీవ్స్ ఉంటాయండి. దీన్ని ఇలా క్రాస్లో తీసుకోండి. ఒక 1 ఇంచ్ యువతలకి ఒక లైన్ డ్రా చేసుకొని దీన్ని ఇలా కలిపేసేయండి. మన మెయిన్ ఆర్మ్ హోల్ రౌండ్ మెయిన్ లూజ్ పార్ట్ ఎక్కడ ఉందో అక్కడ నుంచి దీన్ని ఇలా కలిపేసేయండి. ఇటు స్ట్రైట్గా లైన్ గీసుకోండి. ఫ్రంట్ పార్ట్ అనేది కొంచెం డీప్గా ఉంటే బాగుంటుంది. చిన్నగా జస్ట్ ఇలా క్రాస్ అనేది తీసుకోండి. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి. మిడిల్లో ఒక టక్స్ ఇచ్చేయండి. ఇది ఫ్రంట్ పార్ట్ అండి. ఇక్కడ స్ట్రేప్స్ వస్తాయి. బ్యాక్ పార్ట్ కూడా సేమ్ ఇలానే కట్ చేసుకోవాలండి. నీట్గా అడ్జస్ట్ చేసుకోండి.
అయితే మనం ఫ్రంట్ పార్ట్కి ఇక్కడ క్రాస్ తీసాం కదండి, బ్యాక్ పార్ట్కి అవసరం లేదు, స్ట్రైట్గా వచ్చేస్తే సరిపోతుందండి. నేను బ్యాక్ సైడ్ జిప్ పెడతానండి, బ్యాక్ ఓపెన్ ఉంచుతాను నేను. ఇప్పుడు ఈ పార్ట్ని కట్ చేసేయండి. దీని రిఫరెన్స్ పిక్ నేను థంబ్నెయిల్లో ఇస్తానండి. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్ అండి. నేను దీనికి కింద ఫ్లేర్ అనేది అటాచ్ చేస్తానండి, దానికి లైనింగ్ వేయను నేను. ఇప్పుడు మెయిన్ క్లాత్ కట్ చేసుకుందాము. కింద ఫ్లేర్ వచ్చేసి నేను 10 ఇంచెస్ పెడుతున్నానండి, ఖర్చు కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెడుతున్నాను. ఇది వచ్చేసి మెయిన్ క్లాత్ అండి. దీన్ని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసేసుకోండి. మొత్తం అంతా 10.5 ఇంచెస్ ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. నాకైతే కరెక్ట్గా వచ్చిందండి, 10.5 ఇంచెస్ ఉంది. ఇప్పుడు దీన్ని కట్ చేసుకోండి. ఈ కట్ చేసుకున్న పార్ట్ని పక్కన పెట్టేసేయండి. నేను దీనికి ప్లేట్స్ పెడతానండి, అందుకే క్లాత్ ఎక్కువ తీసుకున్నాను. ప్లేట్స్ ఎలా పెట్టాలో కూడా నేను చెప్తాను, స్టిచ్చింగ్లో చెప్తానండి. ఇది వచ్చేసి మిగిలిన క్లాత్, ఇందులో మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు తీసుకోవాలండి. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి. క్లాత్ని నీట్గా అడ్జస్ట్ చేసుకొని సరిగ్గా కట్ చేసుకోండి. ఒక 1/2 ఇంచ్ ఎక్కువ కట్ చేసుకోవాలండి మెయిన్ క్లాత్ అనేది. ఇది ఫ్రంట్ పార్ట్ అయిపోయిందండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేసుకుందాము. సారీ అండి, ఇదే ఫ్రంట్ పార్ట్, ఇందాక కట్ చేసింది బ్యాక్ పార్ట్ అండి. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది కదా, లెగ్స్ కోసం కట్ చేసుకుందాము. పొడవు అనేది నేను 10 ఇంచెస్ పెడుతున్నానండి, ఖర్చు కోసం 11 ఇంచెస్ పెడుతున్నాను. అయితే స్ట్రిప్స్ వెడల్పు వచ్చేసి నేను 3 ఇంచెస్ తీసుకుంటున్నానండి. స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసేయండి.
కట్ చేసేసుకోవాలండి. ఇది 1 సైడ్ స్ట్రేప్ అండి. ఇంకోటి సేమ్ ఇలానే కట్ చేసుకోవాలండి. ప్లేట్స్ పెడతాను. హ్యాండ్స్ కూడా స్ట్రైట్ కట్ తీసుకుంటాను. దీని లెంత్ వచ్చేసి 8 ఇంచెస్ ఉందండి. 4 ఇంచెస్కి ఒకటి నేను హ్యాండ్ కట్ చేస్తాను. హోల్డింగ్ దగ్గర 8 ఇంచెస్లో సగం, 4 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోండి. దీన్ని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసి ఇక్కడ కూడా మనకి 8 ఇంచెస్ వచ్చిందండి. టోటల్ లెంత్ అయితే నేను 15 ఇంచెస్ పెడుతున్నానండి. ప్లేట్స్ వస్తాయి కాబట్టి మనకి క్లాత్ సరిపోతుంది. ఫస్ట్ అయితే మీరు ఎక్స్ట్రాస్ కట్ చేసేసుకోండి. ఎయిట్ ఇంచెస్లో 4 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోండి. మిడిల్లో కూడా ఒక మార్క్ పెట్టేసుకోండి. ఇటు చివర్లో కూడా ఒక మార్క్ పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ 3 మార్క్స్ని మీరు జాయింట్ చేసేయండి. ఒక స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసుకోవాలండి. ఇప్పుడు వీటిని కట్ చేసేసుకోండి. హ్యాండ్ పార్ట్ కూడా రెడీ అయిపోయిందండి. ఇవి వచ్చేసి హ్యాండ్స్, ఇది స్ట్రిప్స్ అండి. షోల్డర్ ప్లేస్లో మనం స్ట్రిప్స్ పెడుతున్నాము. ఇది ఫ్రంట్ పార్ట్, ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి. అండ్ ఇది వచ్చేసి ఫ్లేర్ కింద అటాచ్ చేస్తాము. ప్లేట్స్ పెడతాను. ఈ ప్లేట్స్ అనేవి ఎలా పెట్టాలో నేను స్టిచ్చింగ్లో చూపిస్తానండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసేవారు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. లైక్ చేయడం వల్ల మీలాంటి కొంతమందికి ఈ వీడియో అనేది షేర్ అవుతుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.